హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక ఒక కొత్త మొబైల్ కోసం చూస్తుంటే గనక మీకు ఆగస్ట్ 2026లో చాలా మంచి లాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, నేను దాంట్లో టాప్ 5 లాంచెస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వన్‌ప్లస్ యూజర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. సో, వన్‌ప్లస్ నుంచి బడ్జెట్‌లో ఒక కొత్త మొబైల్ అయితే రాబోతుంది. వన్‌ప్లస్ N6 X. సో, ఈ మొబైల్ యొక్క కొన్ని స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చూద్దాము. ఇదొచ్చేసి మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమ్ఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే వస్తుందన్నమాట. అండ్ ఇదొచ్చేసి మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ బ్యాటరీకి వచ్చేసి మనకి ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మనకి బ్యాక్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇదొచ్చేసి మనకి బిలో 20,000లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి జూలై 31 అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట అమెజాన్‌లో అఫీషియల్‌గా. నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్. సో, ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం ఇవి వచ్చేసి మనకి ఆగస్ట్ 20 ఆర్ 21 గూగుల్ ఈవెంట్‌లో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఫస్ట్ దీంట్లో ఉన్న మోడల్స్ గురించి అయితే మాట్లాడదాం. 4 మోడల్స్ వచ్చేసి మనకి పిక్సెల్, పిక్సెల్ ప్రో, పిక్సెల్ ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ ప్రో ఫోల్డ్ అనమాట. సో, ఈ యొక్క 4 మోడల్స్ అయితే మనకి గూగుల్ ఈవెంట్‌లో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో, సాధారణంగా తెలిసిందే మనకి గూగుల్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ అయితే తయారు చేసుకుంటది. టెన్సర్ ప్రాసెసర్‌తోనే వస్తాయి. ఆండ్రాయిడ్ 17 ఔట్ ఆఫ్ ద బాక్స్. అండ్ మనకి సాధారణంగా మీకు తెలిసిందే పిక్సెల్ అంటే చాలు కెమెరా అంటే పిక్సెల్ అని చెప్పొచ్చు. లీక్స్ ప్రకారం వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 80,000 నుంచి 1,70,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వివో కూడా తన V80 సిరీస్ని ఆగస్ట్లో అయితే లాంచ్ చేయబోతుంది. ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం దీని యొక్క రూమర్డ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమ్ఓఎల్ఈడి స్క్రీన్తో 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ కెమెరాకి వచ్చేసి మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చి మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతం వచ్చిన లీక్స్ ప్రకారం ఇది వచ్చేసి మనకి మిడ్ ఆగస్ట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే ఇంకా బయటికి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 17 సిరీస్ ఇండియాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో, దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే వస్తాయి. రెడ్మీ నోట్ 17 ప్రో అండ్ నోట్ 17 ప్రో ప్లస్ అనమాట. సో, దీంట్లో వచ్చేసి మనకి స్నాప్‌డ్రాగన్ 7S Gen 3తో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ బ్యాటరీకి వచ్చేసి మనకి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతుంది. వీటిలో మనకి కెమెరా బ్యాక్ వచ్చేసి మనకి 200 మెగాపిక్సెల్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమ్ఓఎల్ఈడి స్క్రీన్తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం ఇది వచ్చేసి మనకి ఆగస్ట్ 16 లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 18,000-28,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ మనకి జెడ్ సిరీస్ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేసేసింది. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మనకి 7th గాని, 8th గాని మనకి అఫీషియల్‌గా సేల్‌లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీంట్లో మనకి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, జెడ్ ఫ్లిప్ ఫోల్డ్, జెడ్ ఫ్లిప్ ఫోల్డ్ అల్ట్రా. ఈ యొక్క 3 మొబైల్స్ అయితే మనకి మార్కెట్‌లోకి అయితే తీసుకురాబోతుంది. ఈ మూడిట్లో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ 5 అనమాట. అంటే క్వాల్కమ్ యొక్క ప్రీమియం ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది. జెడ్ ఫోల్డ్ అల్ట్రాలో చూస్తే మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం అయితే ఉంది. వేరేది మనం జెడ్ ఫోల్డ్ అండ్ జెడ్ ఫ్లిప్‌లో చూస్తే మనకి 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. జెడ్ ఫోల్డ్ 8 అండ్ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఈ రెండిట్లో మనకి S Pen సపోర్ట్ కూడా తీసుకురాబోతుంది. అండ్ మనకి సామ్సంగ్ అంటే తెలిసిందే ఏఐ ఎంత బాగా వాడతారో వీళ్ళు. సో, చాలా ఏఐ ఫీచర్స్ అయితే తీసుకురాబోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి ఇంకొక 2 ఆణిముత్యాలు అయితే రాబోతున్నాయి. సో, ఇది వచ్చేసి మనకి M సిరీస్‌లో ఒక పార్ట్ అనమాట. M67 అండ్ M67 అల్ట్రా. గెలాక్సీ M67 వచ్చేసి ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమ్ఓఎల్ఈడి స్క్రీన్‌తో అయితే వస్తుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 6S Gen 4 ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే రాబోతుంది. అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం M67 అల్ట్రాకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.82 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమ్ఓఎల్ఈడి స్క్రీన్‌తోనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో అండ్ 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. స్నాప్‌డ్రాగన్ 7 ఎలీట్‌తో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతం వస్తున్న లీక్స్ ప్రకారం ఈ యొక్క 2 మొబైల్స్ వచ్చేసి ఈ మిడ్ ఆగస్ట్‌లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవే ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యే టాప్ 5 బెస్ట్ మొబైల్ ఫోన్స్ అనమాట. ఒకవేళ మీరు 20,000లో మొబైల్ కోసం చూస్తుంటే గనక రెడ్మీ నోట్ 17 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. లేదంటే వన్‌ప్లస్ N6X కూడా మనకి బిలో 20,000లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, దానికోసం కూడా మీరైతే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ కెమెరా కోసం చూస్తుంటే గనక బ్లైండ్‌గా పిక్సెల్ 11 సిరీస్‌కే వెళ్ళిపోవచ్చు. మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నేను కూడా ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నానో నేను కూడా కామెంట్ అయితే చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సాయి సైనింగ్ ఆఫ్.